కొనే శక్తి దేవుడు ఇవ్వాలి తప్ప మరి వెంటనే అది జరిగే కార్యం కాదు. మరి ఆ కుటుంబాన్ని దేవుడు తప్పగా ఆదరిస్తాడని, ఎంతగానో దేవుడు ధైర్యపరుస్తాడని ఎంతో ఆశపడుతున్నాను. మరి నాకు తెలిసిన వెంటనే నేను చేసిన పని అది, కుటుంబాన్ని అందరినీ ఆదరించిన ఆయన ధైర్యపరచు అని చెప్పి నేను ప్రార్థించడం జరిగింది. మరి ప్రియులారి ఈ సమయంలో మనం చూసినప్పుడు ఎన్నో సాక్ష్యాలు, అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. మనమందరం కూడా భూమి మీదకి వచ్చేటప్పుడే మనందరి జీవితాల్లో దేవుడు ఒక ఉద్దేశం ఉంచి ఈ భూమి మీదకి మనల్ని పంపిస్తాడని మనందరికీ తెలుసు. నిజమేనంటారు అందరూ? ఎందుకంటే ప్రియులారా, మనకి ఈ కాలపు వాక్యం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో, ఏం కాబోతున్నాం అనే విషయాలన్నీ కూడా చాలా తేటగా ప్రవక్త ద్వారా చెప్పబడ్డాయి. ఎన్నో సంగతులు. ఎందుకంటే మన ప్రవక్త బోధించినప్పుడు మాత్రమే కాదు, కానీ ఆ పరదేశును పాతాళాన్ని కూడా చూసినవాడు. కాబట్టి మరి ఆ తర్వాత ఉన్న జీవితం, అద్భుతమైన జీవితం దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. కనుక మరి మనమందరం ఆ యొక్క జీవితాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండగా దేవుని ఉద్దేశాన్ని మనము సంపూర్ణం చేయాలి, లేక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. దేవుడు ఈ భూమి మీద మనకు ఆయుష్ ఇచ్చినా, లేక ఎంతకాలం మనం జీవించినా, ఆ ఇచ్చిన సమయం అంతా ఏదన్నా ఉందంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని, లేక ఏ ఉద్దేశంతో భూమి మీదకి పంపించాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు తన కృపనిస్తాడు మనకి. నేను ఖచ్చితంగా నమ్ముతాను దాన్ని. ఒకవేళ ఆ యొక్క పర్పస్ అనేది ఇంకా అవ్వకపోతే, దేవుడు తన ఏర్పాట్లు ఉన్న బిడ్డలకు కొన్నిసార్లు వ్యాధులు, బలహీనతలు వచ్చినప్పుడు తప్పించి ఆశ్చర్యకరంగా దేవుడు నిలబెట్టి ఆ పనిని